ప్రపంచ సంక్షోభ పరిణామాలకు సంబంధించి పార్థసారథి పొట్లూరు గారు అందిస్తున్నటువంటి వరుస కథనాలు మనం ప్రస్తావిస్తున్నాం. 1, 2 అయిపోయింది. వాళ్ళ మూడవ కథనానికి వచ్చేటప్పటికి డెల్టా ఫోర్స్ ఉపయోగించిన ఆయుధం ఏంటి, ఏదైతే వెనిజులా అధ్యక్షుడిని పట్టురావడానికి వినియోగించినటువంటి మైక్రోవేవ్ జనరేటర్ లేదా ఈఎంపీ గన్ లేదా మరేదైనా కొత్త ఆయుధం. చనిపోయిన వాళ్ళు చనిపోగా తీవ్ర గాయాలతో బ్రతికి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్యూబా సెక్యూరిటీ గార్డ్ జరిగిన సంఘటన ఇలా వివరించాడు. ఈ కథనాన్ని కరకాస్లోని స్థానిక పత్రికలు, లోకల్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్లడించాయి. మేము మొత్తం 80 మంది అధ్యక్ష భవనంలో కాపలా కాస్తున్నాం. హఠాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కానీ ఎమర్జెన్సీ పవర్ సప్లైని ఆన్ చేయొద్దని ముందే ఆదేశాలు ఉండటం వల్ల చీకట్లోనే అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తగా ఉన్నాం. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన 20 నిమిషాల తర్వాత దూరంగా హెలికాప్టర్ ఎగురుతున్న శబ్దం వినబడింది. క్షణాల్లోనే 100 మందికి పైగా పైనుండి కిందకు వస్తూనే కాల్పులు జరుపుతూ లోపలికి వచ్చేశారు. వాళ్ళ దగ్గర చిన్న గన్స్ మాత్రమే ఉన్నాయి. కానీ సెకండ్కి 200 పైగా బుల్లెట్స్ ఆగకుండా పేలుతూనే ఉన్నాయి. కానీ మేము ఎదురుదాడి చేసేంత సమయం వాళ్ళు ఇవ్వలేదు. ఓ పక్క కాల్పులు జరుపుతూనే